నేనైతే ప్రజెంట్ ఇండియా బిగ్గెస్ట్ రెస్టారెంట్లో ఉన్నా. సో అదేనో కాదు, నీలఫర్ కేఫ్ హైటెక్ సిటీలో అనమాట. సో హెవీ క్రౌడ్ కనిపిస్తుంది. ఇక్కడ ఇంత అక్కడి వరకు ఛాయ్ తాగడానికి వచ్చేటోళ్ళు, కానీ ఇప్పుడు మాత్రం హైదరాబాద్లో ఇంత పెద్ద రెస్టారెంట్ ఉందా అని చూడనికే వస్తున్నారనమాట. ఇంకా చెప్పాలంటే వీళ్ళు కట్టే ప్రతి నెల కిరాయి ఎంత తెలుసా? దాదాపు 40 lakhs ఓన్లీ కిరాయి మాత్రమే. ఇక్కడ 120 రూపాయల ఛాయ్ సేల్ జరగబోతుంది. అండ్ ఇక్కడ ఎంప్లాయీస్ దాదాపు 150 మందికి పైగా ఉండబోతున్నారు. ఓన్లీ ఛాయ్ స్నాక్స్ మాత్రమే కాదు, ఇక రేపటి నుంచి హరీస్, దాంతోపాటు మీల్స్, ఆఫ్టర్నూన్ అండ్ డిన్నర్ కూడా దాదాపు 300+ వెరైటీస్ అయితే ఇక్కడ ఇంట్రడ్యూస్ అండ్ రేపటి నుంచి సేల్ కూడా జరగబోతుంది అన్నమాట. कैसे लग रहा है इधर नीलाफर केफ, इंडियन द बिगेस्ट रेस्टोरेंट? एक्चुअली हम लोग नीलोफर के बहुत पुराने कस्टमर्स हैं, हम लोग लॉयल कस्टमर्स हैं. बंजारा हिल्स जो है ना, हम लोग वहाँ पे डेली हम लोग का टी एंड बनबस का रहता है. यहाँ पे फर्स्ट टाइम देखने हैं. इंटीरियर काफ़ी बहुत ज़्यादा लग्जरियस है. हम लोग इतना एक्सपेक्ट नहीं करे थे इतना ज़्यादा अच्छा रहेगा बोल के, बट अभी टेस्ट करना है. टी टेस्ट करके मालूम होता है यहाँ की कैसी है. वहाँ की तो ऑलरेडी वन ऑफ द बेस्ट हैदराबाद की टी है. एंड वैसा टेस्ट पूरे हैदराबाद में भी नहीं मिल सकता, आई स्वेयर है. तो यहाँ पे अब ट्राई करके देखने का यहाँ पे कैसा होता है. सो एटर कैसे दिख रहा है? जी एटर हाँ, बहुत जबरदस्त है. नेक्स्ट लेवल, इट्स वेरी लग्जरियस, बहुत प्रीमियम है. नेक्स्ट लेवल. సో ఫస్ట్ మనకి నీలఫర్ కేఫ్లో ఎంటర్ అవుతూనే బేకరీ సెక్షన్ కనిపిస్తుంది అనమాట. బర్త్డే సెలబ్రేషన్స్కి సంబంధించి కేక్స్ ఉన్నాయి కదా, కేక్స్ అన్నీ కూడా డిస్ప్లే చేశారు. సో బంజారా హిల్స్తో హైటెక్ సిటీ పోలిస్తే ఒక 50 రూపీస్ రేట్ అయితే ఎక్కువ కనిపిస్తుంది. ఇక్కడ చూస్తున్నాం కదా, ఫ్లేవర్స్ మ్యాక్సిమం అవే కనిపిస్తుంది. సో పైనాపిల్ కేక్ హాఫ్ కేజీ ఆఫ్ 500 కనిపిస్తుంది. రస్మలై కేక్ హాఫ్ కేజీ 625 రూపీస్. అండ్ చాక్లెట్ కేక్ 600 రూపీస్. అండ్ చాక్లెట్ కేక్ సేమ్ మళ్ళీ అదే ఫ్లేవర్తో 600 రూపీస్. ఫ్రెష్ ఫ్రూట్ కేక్ హాఫ్ కేజీ 725 రూపీస్. అండ్ బ్లాక్ ఫారెస్ట్ 475 రూపీస్. ఇక నేను ఇట్లా చెప్పినాను అనుకో, నేను 1-2 కాదు 20 రకాల కేక్ల పేర్లు వాటి రేట్లు చెప్పాలి. సో ఇన్ జనరల్గా అయితే వేరియేషన్ నాకు అట్లా కనిపించింది. సో ఈ లెఫ్ట్ సైడ్ మనం చూస్తుంటే పేస్ట్రీ సెక్షన్ అండ్ చాక్లెట్ సెక్షన్ కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ బంజారా హిల్స్ ఆర్ లక్డీ కపుల్ ఈ వీటితో పోలిస్తే కొంచెం డిఫరెంట్ వైడ్ వెరైటీస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి. సో ఎక్కువ పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి సెక్షన్ అని చెప్పొచ్చు. సో ఆ సెక్షన్లో ఎందుకు నేను మాట అన్నానంటే, చిన్న బుజ్జు గోమల్లా పేస్ట్రీస్ కనిపిస్తున్నాయి అనమాట. అందుకని నేను అవార్డ్ యూజ్ చేసిన. చూసిండ్రు కదా, చూస్తూనే మనకి ఇక్కడ ర్యాబిట్ క్యారెట్ తింటూ రెడీ చేసారు. సో ఇది కేవలం డెకరేషన్ పర్పస్ మాత్రమే కాదు, సేల్ పర్పస్ కూడా పిల్లల కోసం పెట్టారు అనమాట. సో ఇదంతా కూడా పేస్ట్రీ సెక్షన్స్. ఆ పేస్ట్రీ సెక్షన్లో చిన్న బొమ్మల్లో కూడా పేస్ట్రీస్ చేసారు. అండ్ పేస్ట్రీస్ అండ్ మోర్ ఓవర్ మనకి చాక్లెట్స్ అనమాట. సో ఇదంతా కూడా కేక్ మెనూ మనకు కనిపిస్తుంది. ఇందాక నేను చెప్పిన కదా దాదాపు 20 వెరైటీస్ అని, కానీ ఇక్కడ చూస్తుంటే 20 వెరైటీస్ కంటే మించే కనిపిస్తుంది. సో హాఫ్ కేజీ అండ్ కేజీ. సో ఇదైతే కేక్ మెనూకి సంబంధించి. ఇదంతా కూడా కంప్లీట్గా కేక్ సంబంధించిన సెషన్ అనే చెప్పొచ్చు. సో ఇందులో రెగ్యులర్ కేక్స్ వచ్చేసి ఒక 12 వెరైటీస్ ఉన్నాయి. అండ్ స్పెషల్ కేక్స్ వచ్చేసి ఒక 20 వెరైటీస్ మనకు కనిపిస్తున్నాయి అనమాట. సో ఇదంతా కేక్ సెక్షన్ కదా. ఇన్ జనరల్గా మనకి నీలఫర్ కేఫ్ వచ్చినప్పుడు బన్ మస్కా, చాయ్, కాఫీస్ ఇవన్నీ ఉన్నాయి కదా, దానికోసం సపరేట్ సెక్షన్. అండ్ ఎవరైనా పార్సల్స్ తీసుకెళ్ళాలనుకుంటారు, సో వాళ్ళ కోసం ఇది స్పెషల్ సెక్షన్ అనే చెప్పొచ్చు. సో ఇక్కడ వెరైటీస్ ఆఫ్ బన్స్ మనకు కనిపిస్తున్నాయి. సో బన్స్ అంటే బ్రెడ్ ప్యాకెట్స్. సో ఇదంతా కూడా బన్ అండ్ బ్రెడ్ ప్యాకెట్. ఇయాలని ఓపెన్ అయ్యారు, ఒకసారి ఇలా రష్ చూస్తే మనకు కనిపిస్తుంది ఎంత ఉందనేది. సో పెద్దగా కాకుండా చిన్నగా అట్లా టేస్ట్ చేయాలనుకున్నా. అండ్ పిల్లలకు చాలా స్పెషల్గా కప్ కేక్స్ ఉంటాయి కదా, సో వాటికి సంబంధించిన కప్ కేక్. సో దీని రేట్ వచ్చేసి 50 grams. సో ఇవాళనే మ్యానుఫ్యాక్చర్ అండ్ దీని ఎక్స్పైరీ వచ్చేసి 23/3. 50 grams 45 రూపీస్ అనమాట. సో పెద్దగా రేట్ చేంజ్ అయితే నాకు ఇక్కడ కనిపించట్లేదు. సో నీలఫర్ మ్యాక్సిమం బంజారాలో చూసినా, మీరు లక్డీ కపుల్ చూసినా ఇదే రేట్ కనిపిస్తుంది. సో ఇక్కడ కూడా ఇదే రేట్ అనేది పెట్టారు. సో ఇందులో ఒక 2 వెరైటీస్ పెట్టారు. సో ఒకటి కప్ కేక్ ఇట్లా ఉంటే, ఇంకొకటేమో చిన్న స్లైస్. సో ఇది 40 grams 45 రూపీస్ అనమాట. అండ్ దాంతోపాటు నీలఫర్ కేఫ్ ఫర్ ఎవర్ మీకు తెలిసింది ఏంటిదంటే బిస్కెట్. సో ఇవన్నీ కూడా బిస్కెట్స్. సో ఇందులో కొంచెం వెరైటీ ఆఫ్ బిస్కెట్స్. ఉస్మానియా బిస్కెట్ ఫర్ ఎవర్ కదా, సో ఉస్మానియా బిస్కెట్ 400 grams 230 రూపీస్. అండ్ ఇక్కడ చాకో చిప్స్ ఉస్మానియా బిస్కెట్ 300 రూపీస్. అండ్ బటర్ ఆల్మండ్ వేరియేట్ ఉండేది 500 రూపీస్. డ్రై ఫ్రూట్ బిస్కెట్ 450 రూపీస్. సాల్టెడ్ బిస్కెట్ 250 రూపీస్. ఇగో ఇది అన్ని బిస్కెట్లే. ఇక ఇన్ని మెనూ నేను చెప్పలేను, మీరు వచ్చినప్పుడు మీకు నచ్చింది తీసుకొని వెళ్ళొచ్చు అనమాట.
అండ్ నీలఫర్ బిస్కెట్ చాయ్తో పాటు సేమ్ అదే చాయ్ మనం ఇంట్లో పెట్టుకున్నట్టు కావాలి అనుకునే వాళ్ళ కోసం ఫర్ ఎవర్ వాళ్ళ సీక్రెట్ అయితే చెప్పేసారు ఎంతసేపు మసలాలి ఎన్ని పాలు పోయాలి అనేది. దాంతోపాటు ఇగో ఇట్లాంటి చాయ్ పొడి ప్లాటినం అండ్ నార్మల్, అందులో అన్ని టీ పౌడర్స్ పెట్టిరు. సో వీటివి రేట్స్ చెప్తా, ఎందుకంటే చాలా మంది నీలఫర్ టీ పౌడర్ తీసుకుంటారు. ఇన్ జనరల్ స్టోర్స్లో కూడా ఇవి సూపర్ మార్కెట్లో కూడా మనకు అవైలబుల్ ఉంటుంది. 100 grams వచ్చేసి 70 rupees. సో 100 grams ఆఫ్ చాయ్ పొడి 70 రూపాయలు ఉంది. అండ్ 100 grams నుంచి స్టార్ట్ చేస్తున్నారు వీళ్ళు. అండ్ ఇది ఎన్ని గ్రామ్స్ అంటే ఇది 250 grams, అంటే పావు కేజీ వచ్చేసి 175 rupees. సో ఇంకొంచెం పెద్దది కావాలనుకునే వాళ్ళు పెద్ద తీసుకోవచ్చు. అండ్ ఇందులోనే గ్రీన్ టీ కావాలనుకునే వాళ్ళ కోసం మీకు గ్రీన్ టీ అండ్ డబుల్ డిలైట్. అండ్ ఇక్కడికి వచ్చేది సుప్రీం క్వాలిటీ మనకు కొంచెం కాస్ట్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట కంపేర్ టు ప్రీమియం. సో ఇది చాయ్ పొడి. ఇన్ జనరల్ ఇంకొక మాట చెప్పాలంటే నీలఫర్ వీళ్ళు పెట్టే చాయ్లో కూడా ఇదే టీ పొడి యూజ్ చేస్తుంటారు, కానీ మేకింగ్ స్టైల్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది కాబట్టి మనకు టేస్ట్ అనేది డిఫరెంట్ ఉంటుంది. ప్యాకెట్ పాలు కాకుండా బర్రె పాలను మరగబెట్టి చాయ్ అనేది సర్వ్ చేస్తుంటారు కాబట్టి ఆ థిక్నెస్ ఆఫ్ అనేది మనకు ఉంటుంది అనమాట. సో ఇవన్నీ చాయ్ పొడికి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఇది కాకుండా ఇక ఇన్ జనరల్గా టీ, కాఫీస్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇక నా వెనకాల ఆల్రెడీ కౌంటర్ స్టార్ట్ అయింది, పర్చేసెస్ స్టార్ట్ అయింది, టేస్ట్ చేయడం స్టార్ట్ చేయండి, అన్నీ స్టార్ట్ అయింది కాబట్టి ఇంత క్రౌడ్ ఉంది. అట్లీస్ట్ మనం అక్కడికి వెళ్ళి ఎవరైనా టేస్ట్ ఎట్లుంది అని కూడా అడిగే పరిస్థితి అస్సలు లేదు, ఎందుకంటే అంత క్రౌడ్ అనేది కనిపిస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళిపోదాం. పైన స్పెషాలిటీ ఏంటి, మీటింగ్ రూమ్స్ ఎట్లా ఉన్నాయి, ఇట్లాంటి విషయాలను కూడా కేఫ్లో నేను అడుగుపెట్టిన. కింద గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం కూడా డెజర్ట్ బార్ ఉంది, తర్వాత ఫ్రెష్లీ బేక్డ్ ఐటమ్స్ అంటే ప్యాక్డ్ ఐటమ్స్, తర్వాత కొంత బేకరీ ఫుడ్ ఐటమ్స్ అంటే కేక్స్, స్వీట్స్ అట్లాంటివన్నీ కూడా, అంటే చాయ్, బన్ మస్కా ఇవన్నీ క్వైట్ కామన్ ఉండేదే. సో ఎవరైనా కొంత పీస్ఫుల్గా కూర్చోవాలి అనుకునే వాళ్ళకు కంప్లీట్గా ఫస్ట్ ఫ్లోర్ మొత్తం ఏర్పాటు చేశారు అనమాట. ఇన్న రైట్ సైడ్ ఇదేది ఉంది కదా, ఇక్కడ ఏముంది అంటే మీటింగ్ సెషన్. సో ఎవరైనా ఇక్కడ హైటెక్ సిటీ ఏరియా మీకు అందరూ కూడా తెలిసిందే సాఫ్ట్వేర్ హబ్ అని. సో అట్లాంటివి ఏమైనా టీమ్ మీటింగ్స్ పెట్టుకోవాలి అని అనుకునే వాళ్ళ కోసం ఇగో ఈ స్పేస్ అనేది చేసారు. సో మినిమం 15 to 25 members కెపాసిటీ ఉండేదన్నమాట ఇది. అండ్ నా ముందుకు వచ్చేసినాం అనుకో, సో ఇదంతా కూడా మళ్ళీ ఒక లాన్ లాగా ఏర్పాటు చేసి అక్కడ సీటింగ్ కెపాసిటీ. ఓవరాల్గా ఈ 2 floors ఉండే నీలఫర్ కేఫ్లా 700+ seating capacity and 2 halls specially for the meeting and 300+ ఫుడ్ ఐటమ్స్ మెనూ ఉంది. ఇక మీకు అందరు కూడా తెలిసిందే క్వైట్ కామన్ నీలఫర్ అంటే వెరైటీ ఆఫ్ టీ, కాఫీస్ అండ్ గ్రీన్ టీస్, మిల్క్ ఇవన్నీ క్వైట్ కామన్గా ఉండేవి. సో వీటితో పాటు 300+ లోకల్, నాన్ లోకల్ అండ్ కాంటినెంటల్ ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్ ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, హెవీ క్రౌడ్ ఉన్నప్పుడు ఎవరు కూడా వచ్చిన కస్టమర్ నిలబడకుండా ఉండడానికి ఇట్లాంటి సిట్టింగ్ అనేది ఏర్పాటు చేశారు. సో కొంతమంది దే కెన్ హ్యావ్ ఎ టీ ఆర్ అ కాఫీ ఈ ప్లేస్లో కూడా. అండ్ దీనికి వచ్చేసి ఫ్రంట్ ఎంట్రీ అండ్ బ్యాక్ నుంచి కూడా ఒక ఎగ్జిట్ ఉంది. సో ఎమర్జెన్సీ ఎగ్జిట్ అనేది ఏర్పాటు చేశారు. అండ్ ఇంకా చెప్పాలంటే ఇండియాలోనే ది బిగ్గెస్ట్ చాయ్ కెఫేకి సంబంధించిన మనకి వెనకట్టుకుంటుండే కదా చాయ్ ఫ్లాస్క్లు అండ్ ఒక చాయ్ కప్, సో అట్లాంటిది కూడా 5 feet ఇక్కడ స్పెషల్ అట్రాక్షన్గా ఉంది. సో ఇదనమాట ఇంటీరియర్కి సంబంధించి. అండ్ ఇంటీరియర్ గురించి చెప్పాలంటే కేవలం ఇక్కడుండే ఇంటీరియర్ కొంచెం ట్రెడిషనల్ అండ్ స్టైలిష్గా ఉండడానికి 20 crores ఖర్చు పెట్టిర్రు కంప్లీట్గా ఇంటీరియర్. సో ఇది లోకల్ వాళ్ళతోనే చేయించారు. అండ్ ఏదైతే నేను కెఫే బయట కప్ గురించి మాట్లాడుతున్నానో దానికి మాత్రం చాలా ఎక్కువ ఎక్స్పెండిచర్ పెట్టి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్తో పాటు యూనిక్గా ఉండాలి. అండ్ కేవలం హైదరాబాద్లోనే, తెలంగాణ ఇరు తెలుగు రాష్ట్రాల్లో కాదు, కంప్లీట్గా ఇండియాలోనే యూనిక్గా ఉండాలని చెప్పేసి అదొకటి మాత్రం డిజైన్ చేశారు అనమాట. సో ఇది కెఫే గురించి. అండ్ అసలు ఖర్చు ఎంత పెట్టిర్రు అండ్ ఎందుకు ఇట్లాంటి మోర్ ఓవర్ అంటే చాయ్ పైన క్రేజ్ కోసమేనా, లేదంటే నంబర్ 1గా ఉండాలన్నా, లేదంటే ఏదైనా రికార్డ్ కోసం ప్రయత్నించి రెస్టారెంట్ పెట్టిర్రా. సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా ఈ కేఫ్ ఫౌండర్ అయిన బాబురావు అండ్ దాంతోపాటు ఈ కేఫ్లో వాళ్ళ సన్ శశాంక్ని కూడా ఇంట్రడ్యూస్ చేశారు అనమాట. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడదాం. అండ్ నీలఫర్ కేఫ్ కస్టమర్స్తో కూడా సార్ కంగ్రాచులేషన్స్. సో ఏంటి స్పెషల్ ఏంటి, ఏమి మళ్ళీ కొత్త మ్యాజిక్తో ముందుకు వచ్చారు? ఏమి హైటెక్ సిటీలో ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మాయ హోమ్ భుజా ఉన్నది కదా, 1575 ఫ్లాట్లు ఉన్నది. వాళ్ళకు నాకు ఎన్నో కంప్లైంట్లు వచ్చినాయి. అక్కడ బంజారాలు వస్తారు, ఇంత దూరం మా పిల్లలకు తీసుకొని రావాలి, నేను మీ దగ్గర వస్తున్నా. వాళ్ళు 1500 మంది ఫ్లాట్ వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు, అందుకోసం ఇక్కడ వచ్చిన. 1500 ఫ్లాట్లు అయితే ఓకే, బయట అంతా కూడా మీ చాయ్ ఫ్యాన్స్ ఉన్నారు. అదే 1500 ఓకే, కానీ వేల మంది ఉన్నారు అక్కడ. ఏం మ్యాజిక్ చేస్తుండ్రు మీరు అసలు? మ్యాజిక్ నా ప్రేమ, వాళ్ళతో నేను ప్రేమతో ఉంటున్నా, వాళ్ళు నాతో ప్రేమతో ఉంటున్నా, అదే పనికి వచ్చింది.
ఎవరన్నా చాయ్ కోసం ఇండియాలోనే ది బిగ్గెస్ట్ రెస్టారెంట్ ఓపెన్ చేస్తారా? అది మీరే ఉన్నారు. నేను వాళ్ళతోనే సంపాదించి ఈ పైసలు వాళ్ళకే పెట్టేస్తున్నా. నేను ఇంత ఇది ఎస్టాబ్లిష్ నేను జాగాలు పెడితే కూర్చున్న జాగాలు డబల్ అవుతుంది. నాకు వద్దు. ఆ, నాకు వీళ్ళదే ఆశీర్వాదం కావాలి. వీళ్ళకి నేను దేవుడు అనుకుంటా. ఆ, మన జీతగాలకు నేను ఫ్యామిలీ మెంబర్ అనుకున్నా. అదే ఉద్దేశంతో నేను పైన పోతున్నా. మీరు నీలఫర్ కేఫ్ బాబురావా లేదంటే ఇండియన్ చాయ్ మ్యానా? మీరు అనొచ్చు ఇండియన్ చాయ్ మ్యాన్ అని. సో మరి ఇక్కడ ఏమేమి ఉండబోతున్నాయి? ఓన్లీ చాయేనా? చాయ్ కాక జీరా రైస్ ఉన్నది, ఫ్రైడ్ రైస్ ఉన్నది, వడాపావ్ ఉన్నది, ఇంకా వెజిటేబుల్ హలీం అయినా ఇవాళ రంజాన్లో పెడుతున్నా. రంజాన్లో వెజిటేబుల్ హలీం పెడుతున్నా. అది చాలా టేస్టీగా ఉంటుంది. ఇవాళ రేపు నాన్ వెజ్ అంత తింటలే, అందుకోసం వెజిటేబుల్ హలీం పెడుతున్నా. హైటెక్ రెస్టారెంట్ రేట్ కూడా హైటెకేనా? అంత రేట్ లేదు. ఈ హోటల్కి అంబియన్స్కు నథింగ్. అంతే. అంతేనా? ఆయన హ్యాపీగా ఈ చాయ్ ఆ పైసలు ఇప్పుడు ఇది ఓపెన్ అవుతున్నది. అది చూడండి కప్పు, అది మ్యాజిక్ కప్ ఉంటుంది. ఒక అర్ధ గంటలో ఓపెన్ అవుతున్నది. అది ఇండియాలో వరల్డ్లో లేదు ఆ కంపెనీ కప్పు. అది ఓపెన్ అవుతుంది. సో మొత్తానికి ఇండియన్ బెస్ట్ చాయ్ మెన్ కి కంగ్రాచులేషన్స్. మీ ఆశీర్వాదం. డన్. సో ఇది బాబురావు గారితో చాలా చాలా స్పెషల్ అండ్ చాలా ముచ్చట్లు. అండ్ ప్రత్యేకంగా ఏదైతే మనం ఇండియన్ ఫస్ట్ రెస్టారెంట్ లో ఉన్నామో దీని రెంట్ ఎంత తెలుసా? దాదాపు 40 లక్షల రూపాయల రెంట్ అనమాట. ఇక మెయింటెనెన్స్ ఏంటనేది మీరు ఆలోచించుకోండి. बहुत ही अच्छा लग रहा है. वेरी गुड आर्किटेक्ट एंड वेरी गुड इंटीरियर और बहुत ही अच्छा, एक अच्छा फीलिंग आ रहा है यहाँ का. मतलब एक जो होना चाहिए ना, वो बाहर से देखते से एक जो एक अमेजिंग परफॉर्मेंस जैसा दिखता है ना, बहुत ही अच्छा लग रहा है. ओके. सो ओवरऑल कुछ भी कहा जाए तो दी बेस्ट सुपर. सो व्हाट इज योर फेवरेट इन नीलाफर? यहाँ पर फेवरेट अगर मैं कहूँ तो अभी तो मैंने चाय हालांकि टेस्ट की नहीं है, बट आई होप इट विल बी गुड. एंड इंटीरियर वगैरह सब तो इतना अच्छा है कि कोई भी देखेगा तो एकदम से कहेगा कि वाह क्या बात है, उसके मुंह से यही निकलेगा. ओके. या सो कभी भी हैदराबाद में इतना बड़ा रेस्टोरेंट सिर्फ चाय के लिए देखे क्या? नहीं देखा. सिर्फ चाय के लिए इतना बड़ा, इतना सुंदर और अमेजिंग नहीं देखा. हम लोग काफ़ी रेस्टोरेंट्स जाते हैं ओके. और अक्सर हम लोग कोशिश करते हैं वीकेंड में नए ट्राई करते हैं, बट इसमें जो बात है आई थिंक वो किसी और में नहीं. या रियली. So you love the tea of Nilofer? यस. హాయ్ హలో. మనం ఎప్పుడు కూడా చాలా స్పెషల్ స్టోరీస్ చేసినప్పుడు కావచ్చు, చాయ్ పైన, కేక్స్ పైన ఇట్లా ఎన్నోసార్లు బాబురావు గారితో మాట్లాడినా కదా. కానీ ఇప్పుడు నేను వాళ్ళ కొడుకుని చూపించబోతున్నా. సో ఆయన గురించి ఒకసారి తెలుసుకుందాం. నమస్తే అండి. సో ఎప్పుడైనా మీ ఫాదర్ తో ఇంటరాక్షన్ ఉంది? ఇది ఫస్ట్ టైం. మనం ముందు గ్రామ్ అంటే బ్యాక్ ఎండ్. సో బ్యాక్ ఎండ్ ఆపరేషన్స్ అన్ని చూసుకుంటాం కాబట్టి బ్రాండ్ ఫేస్ ఇస్ ఫాదర్. ఆయన నుంచే మేము ఉన్నాము. ఓన్లీ 1% ఆయన చేసే దాంట్లో మేము. అందుకనే వీఆర్ విత్ హిమ్ అంతే చెప్పగలుగుతాను. సో ఏం చదువుకున్నారు? ఎప్పుడు మీ ఫాదర్ నోట్ నుంచి మీ గురించి వినేవాళ్ళు? అవును. నేను వచ్చేసరికి 2011లో జాయిన్ అయ్యాను. ఐ డన్ మై బీటెక్ ఎంబీఏ ఆపరేషన్స్ అండ్ ఫైనాన్స్లో చేసి 2011లో జాయిన్ అయ్యాను. ఆల్మోస్ట్ ఇరానీ కేఫ్లో 3 to 4 years వర్క్ చేశాను. ఓ మీరు కూడా? యా ఎక్కడండి? సేమ్ ఫస్ట్ ఇరానీ లక్డీ కపుల్ ఇరానీ కేఫ్లో ఫస్ట్ వర్క్ చేసి దాని తర్వాత మెల్లమెల్లగా ప్రయాణం స్టార్ట్ అయింది. మేము జాయిన్ అయినప్పుడు ఒక 30 ఎంప్లాయీస్ ఉండే. టుడే 13 years బ్యాక్ 30 to 40 ఎంప్లాయీస్ ఉండే. టుడే వీఆర్ 2000 ఎంప్లాయీస్. సో దిస్ ఈజ్ ఓన్లీ పాసిబుల్ బికాజ్ ఆయన సిద్ధాంతము, ఆయన సిస్టమ్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని కొంచెం స్టాండర్డైజ్ చేసి మన ఎడ్యుకేషన్లో చదివిన థియరిటికల్ అన్ని ప్రాక్టికల్ వేలో డాక్యుమెంట్ చేసి ఇంప్లిమెంట్ చేయగలిగాం, ఎగ్జిక్యూట్ చేయగలిగాం. అందుకనే దానికి ఇది నిదర్శనం. సో మీ ఫాదర్కి చాలా చాలా పేషెన్స్ అండి. ఆయనకు అంత పేషెన్స్ ఉంది కాబట్టి మా మదర్కి దానికంటే 10 రెట్లు ఇంకెక్కువ పేషెన్స్. సో ఫాదర్ మదర్ ఇంత పేషెన్స్ ఉన్నప్పుడు ఆబ్వియస్లీ ఆ హెరిడిటరీగా మాకు కూడా వస్తుంది. మేము నెక్స్ట్ జనరేషన్కి, మా ఎంప్లాయీస్కి, మా వైస్ ప్రెసిడెంట్స్కి, మా కోర్ టీమ్కి ఇదే నేర్పిస్తున్నాము. వీ హ్యావ్ గాట్ అన్ ఎక్సలెంట్ కోర్ టీమ్. వాళ్ళ వల్లే ఈ ఆపరేషన్స్ అన్నీ చేయగలుగుతాం. సో ఇవాళ ఈ కేఫ్ గురించి చెప్పండి. అంటే చాలా వరకు బయట వినిపిస్తుంది ది ఇండియాలోనే ది బిగ్గెస్ట్ రెస్టారెంట్ అనేది. కరెక్ట్. ఎందుకు ఆ థీమ్ తీసుకున్నారు?
వచ్చేసరికి ఇక్కడ హైటెక్ సిటీ వచ్చేసరికి చుట్టుపక్కల చూసుకుంటే ఆల్మోస్ట్ 3 lakhs to 5 lakhs ఎంప్లాయీస్ ఉన్నారు. సో ఆబ్వియస్లీ టీ బ్రేక్ కానీ ఏదైనా స్నాక్ తినాలన్నా డైలీ బేసిస్, ఆబ్వియస్లీ హైటెక్ సిటీ పీపుల్కి డైలీ బేసిస్లో తినాలంటే వెజిటేరియన్ ఫుడ్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్. ఇంకా నిలోఫర్ ఫుడ్ కూడా ఎక్కువ మటుకు లైట్ ఫుడ్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ ఈ డెమోగ్రఫిక్స్ని తీసుకొని, ఇక్కడ ఉన్న పాపులేషన్ తీసుకొని, ఇక్కడ ఉన్న వర్కింగ్ కల్చర్ తీసుకొని ఇది ఇండియాలోనే అతిపెద్ద టీ కెఫే పెడితే ఇక్కడ బాగా రిజల్ట్స్ వస్తాయని ఈ స్పాట్ని సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఓకే. సో మీ ఫాదర్ మాతో మాట్లాడినప్పుడు దాదాపు 1 year పై నుంచే దీనిపైన ఎఫర్ట్స్ పెడుతున్నా అన్నారు. కరెక్ట్. సో ఎండ్ ఆఫ్ ద డే ఫైనల్ డే వచ్చేసింది. సో 1 year చాలా కష్టపడ్డాము. అక్కడ సిటీలో నుంచి ఇరానీ కేఫ్ నుంచి మేము బంజారాహిల్స్లో పెట్టినప్పుడు ఏం కాన్సెప్ట్తో రావాలని అప్పుడు ఎట్లయితే బ్రెయిన్ స్టార్మింగ్ చేసామో, ఇప్పుడు కూడా బంజారాహిల్స్ నుంచి హైటెక్ సిటీకి వచ్చేటప్పుడు ఎట్లా రావాలి. సో అక్కడ కంటెంపరీ డిజైన్స్ చేస్తాం, ఇక్కడికి వచ్చేసరికి కొంచెం మోడర్న్ డిజైన్స్ చేస్తాం, ఇక్కడ టెరకోటా ఎక్కువ యూస్ చేస్తాం. ఇక్కడ నిలోఫర్స్ కెటిల్ ఆఫ్ లవ్ అని ఒక టీ కెటిల్ ఇన్స్టలేషన్ చూడొచ్చు మీరు, ఒక 22 feet హైట్. ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ టీ కెఫే అని నిదర్శనంగా చెప్పడానికి ఇది చేసాం అన్నమాట. ఓకే. అండ్ ఇక్కడ చాలా స్పెషల్ గా ఇంటీరియర్ కనిపిస్తుంది. సో ఎక్కడి నుంచి తెచ్చారు ఇంటీరియర్? ఇది అభిజ్ఞాన్ నియోగి అని క్రోమ్డ్ డిజైన్స్ అండి. దీనికి ఆర్కిటెక్ట్స్ ధ్రువ్ అండ్ ప్రణవి వర్క్ చేశారు. సో ఇది ఢిల్లీ బేస్డ్ టీమ్ చేశారు. ఓకే. సో ఇప్పటికే పర్ మంత్ 25 lakhs of rupees ట్యాక్స్ కట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారు హైదరాబాద్ లో అంటే అది బాబురావు గారు. నాకు తెలియదు ఎవరైనా ఉన్నారా తెలియదు, కానీ మీరు మాత్రం పే చేస్తారు ట్యాక్స్ పే చేస్తాం. సో మరి దీనికి రెంట్ ఎంత అండి? దీనికి రెంట్ ఎలానో మీడియాలో తెలుస్తుంది. అవును, అంటే కొంతమంది 40 lakhs అంటున్నారు, 45 lakhs అంటున్నారు, కొంతమంది 50 lakhs అంటున్నారు. ఏది ఏమన్నా కానీ తెలిసిపోతుంది. ఇట్స్ నో ప్రాబ్లం. మళ్ళీ నేను ఏది చెప్పినా కానీ మీరైతే రెంట్ చెప్పారని నాకు అర్థమైంది. అట్లీస్ట్ మెనూ అయినా షేర్ చేస్తారా? మెనూ షేర్ చేస్తాం. ఏం మెనూ స్పెషాలిటీ వచ్చేసరికి మీకు ప్లాంట్ బేస్డ్ ఐటమ్స్ రాబోతున్నాయి. మీకు కునాఫా చీజ్ కేక్ ఇక్కడ స్పెషాలిటీ. మళ్ళీ దాని తర్వాత మిల్లెట్ బేస్డ్ ఐటమ్స్ ఎక్కువ యాడ్ అవుతున్నాయి. మళ్ళీ రంజాన్ కూడా లాస్ట్ ఈ 12 days ఉంది కాబట్టి వెజ్ హలీం స్పెషల్ గా సర్వ్ చేయబడుతుంది. వెజ్ హలీం. సో ఆల్వేస్ నీలఫర్ చాయ్ టేస్ట్ చాలా స్పెషల్. మరి ఆ స్పెషల్ కి ఈసారి ఇక్కడ రేట్ ఎలా యాడ్ చేస్తున్నారు? ఆబ్వియస్లీ ఏదైనా కానీ మీరు కాన్సెప్ట్ చెయ్యింది, మీ కాన్సెప్ట్ బట్టి దాని రేట్ డిఫైన్ అవుతుంది. అవును, అబ్సల్యూట్లీ. సో ఇక్కడ హైటెక్ అనేది ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో, మోడర్న్ ఇంటీరియర్స్ తో, కొన్ని ఇన్స్టలేషన్స్ తో, ఎక్సలెంట్ ఇన్స్టలేషన్స్ తో వచ్చాము. ఇక్కడ సర్వీస్ పరంగా కూడా, హైజీన్ పరంగా కూడా, కిచెన్ పరంగా కూడా హై అండ్ మెషినరీ వాడాము. సో దాంతో కన్సిస్టెన్సీ చాలా పెరుగుతుంది ద మేకింగ్ ఆఫ్ టీ. సో ఆ విధంగా మీరు ప్రైసింగ్ ఒక 20 to 25% ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో పర్ కప్ ఎలా ఉండబోతుంది? 150 rupees per cup. ఓకే. సో అండ్ ఫుడ్ కూడా ఇంట్రడ్యూస్ చేయబోతున్నారా ఇక్కడ? అడిషనల్ ఫుడ్ ఐటమ్స్ కూడా వస్తాయి. ఓకే. సో ఎవ్రీథింగ్ మెనూ, దాదాపు మెనూలో ఎన్ని ఐటమ్స్ ఉండబోతాయి? 300+ ఐటమ్స్ ఉంటాయండి. 300+. సో ఆల్ ఆర్ రిలేటెడ్ టు హైదరాబాద్ ఆర్ ఇన్ ద కాంటినెంటల్? లేదండి, వి బిలీవ్ నిలోఫర్ ఇస్ ఫర్ ఎవ్రీవన్. 5 years కిడ్ నుంచి 80 years వరకు అందరికి ఏది కావాలో అన్ని సర్వ్ చేస్తూ ఉంటాం. ఇట్స్ అన్ ఇంక్లూజివ్ మెనూ వాట్ వి సర్వ్. సీటింగ్ కెపాసిటీ 700+ సీటింగ్ కెపాసిటీ. సో ఎనీ బ్యాంకెట్ హాల్స్ ఆర్ ఎనీ ఫంక్షన్స్ కి ఇవ్వబోతున్నారా? బ్యాంకెట్ హాల్స్ ఏమి ఉంటాయండి. దీంట్లో స్పెషాలిటీ PTRs అని ఉంటుంది, ప్రైవేట్ టీ రూమ్స్, చైనీస్ టీ రూమ్, జపనీస్ టీ రూమ్, టర్కిష్ టీ రూమ్, ఇలా రకరకాలుగా ఒక ప్రీమియం లాంచ్ ఒక 15 days to 20 days లాంచ్ చేస్తాం. సో ఎనీ స్పేస్ ఫర్ ద మీటింగ్స్? మీటింగ్స్ చేయడానికి ప్రైవేట్ టీ రూమ్స్ ఉంటుంది. కాకపోతే ఆ మీటింగ్ రూమ్స్ 12 to 15 members రెస్ట్రిక్టెడ్. థ్యాంక్ యూ అండి, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇదన్నమాట నీలఫర్ కేఫ్ గురించి అన్ని ముచ్చట్లు. ఇప్పటికైతే మీకు అర్థమై ఉంటది నీలఫర్ కేఫ్ లో ఈడ చాయ్ రేట్ ఎంత అనేది. అండ్ చాయ్ తో పాటు హ్యాస్టీస్ అన్ని నీలఫర్ కేఫ్ లో ఏదైతే మెనూ ఉంటుందో హ్యాస్టీస్ అదే మెనూ ఈడ కూడా దించేసారు. ఇక స్పెషాలిటీ ఏంటంటే దాదాపు 300+ స్నాక్స్ అండ్ మీల్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఈడ ఉండబోతున్నాయి. సో అదే ఈడ స్పెషల్ అన్నమాట.